Okay, well, hello everyone. Welcome back. Welcome to the session of Static GK. మనం మా ప్రీవియస్ సెషన్స్లో కొన్ని స్టాటిక్ జీకే గురించి కొన్ని డిఫరెంట్ టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇవాళ మన సెషన్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. అంటే అంతర్జాతీయ స్థాయిలో సంస్థలు అవ్వచ్చు, లేదంటే ఆ సంస్థలు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ అవ్వచ్చు, ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్య సంబంధ బాంధవ్యాలు అవ్వచ్చు, వాటి గురించి ఇవాళ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. రైట్, సి ద ఫస్ట్ వన్, ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఫుల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ ఇజ్రాయెల్ ఇన్ ద ఫాలోయింగ్ ఇయర్స్. ఏ సంవత్సరంలో ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది అని అంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1992. బేసిక్లీ ఇజ్రాయెల్ అనేది చాలా చాలా చిన్న ప్రదేశం, చిన్న దేశం అయినప్పటికీ కూడా ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ కంట్రీ. ఎందుకు అనంటే టెక్నాలజికల్ వైజ్ దీస్ ఫెలోస్ ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ ఫెలోస్ టెక్నాలజికల్లీ. ఈవెన్ ఇప్పుడు రీసెంట్గా, అంటే ఇప్పుడు అని కాదు, స్టార్ట్ అయింది ఎప్పటి నుంచో ఇజ్రాయెల్కి పాలస్తీన్కి మధ్య చాలా వరకు కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎందుకు? ఆ ప్రాంతం మాది అని అంటే మాది అని, జ్యూస్ మాది అంటే మాది అని చెప్పేసి, అదేవిధంగా అరబ్స్ ఈ ప్రాంతం మాదని చెప్పేసి ఆ ప్రాంతం కోసం కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి వస్తుంది. అయితే దీస్ ఫెలోస్ ఆర్ వెరీ టెక్నాలజికలీ వెరీ హై అడ్వాన్స్డ్ అని చెప్పుకున్నాం కదా. అయితే ఐరన్ డోమ్ అన్న కాన్సెప్ట్ కూడా వీళ్ళదే. ఇప్పుడు రీసెంట్గా మన యుఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, గోల్డెన్ డోమ్ అని చెప్పేసి, డొనాల్డ్ ట్రంప్ గారు గోల్డెన్ డోమ్, ఈ గోల్డెన్ డోమ్ బేసిక్లీ ఇక్కడ ఐరన్ డోమ్ అంటే ఏంటో తెలిస్తే గోల్డెన్ డోమ్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఐరన్ డోమ్ అంటే ఏంటంటే మనకి బ్యాలిస్టిక్ మిసైల్స్ వస్తాయి కదా, మిసైల్స్లో 3 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం. బ్యాలిస్టిక్ మిసైల్ ఒకటి, క్రూజ్ మిసైల్ ఒకటి, అదేవిధంగా హైపర్సోనిక్ మిసైల్. ఈ 3 మిసైల్స్ ఉంటాయి. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి? ఒక పారాబోలిక్ పాత్లో వెళ్తే అది బ్యాలిస్టిక్ మిసైల్ అని అంటాం. క్రూజ్ మిసైల్ అంటే ఏంటి? స్ట్రైట్గా వెళ్తే అది క్రూజ్ మిసైల్. హైపర్సోనిక్ మిసైల్ అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే 5 రెట్లు ఎక్కువ సౌండ్ చేసుకుంటూ స్ట్రైట్ పాత్లో క్రూజ్ మిసైల్ లాగా వెళ్ళిపోతే దాన్ని హైపర్సోనిక్ మిసైల్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఇట్లా పారాబోలిక్ పాత్, నువ్వు ఎట్లా అయినా షూట్ చేయి, స్ట్రైట్గా పంపు, ఇట్లా పంపు, ఎలాగ పంపినా సరే అవి వెళ్ళే పాత్ మాత్రం ఇలాగే వెళ్తాయి అన్నమాట. అందుకే అవి బ్యాలిస్టిక్ మిసైల్స్. ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ షార్ట్ రేంజ్ అవ్వచ్చు, లేదా అంటే మీడియం రేంజ్ అవ్వచ్చు, లేదా లాంగ్ రేంజ్. ఏ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అయినప్పటికీ కూడా ఈ ఐరన్ డోమ్ అంటే వేరే దేశం వాళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్ చేశారు అని అనుకోండి, ఎస్పెషల్లీ ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ కానీ లేదనంటే ఇవేంటి రాకెట్స్ కానీ ఫైర్ చేశారని అనుకోండి, అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసి షార్ట్ లెంత్ అనుకోండి, షార్ట్ క్రూజ్ మిసైల్ బ్యాలిస్టిక్ మిసైల్ని పంపిస్తారు. మీడియం, అదేవిధంగా లాంగ్ రేంజ్, అట్లా వాళ్ళు ఏ రేంజ్ నుంచి రిలీజ్ చేశారో వీళ్ళు కూడా అదే రేంజ్కి స్ట్రైక్స్ చేస్తూ ఉంటారనమాట. దట్ ఈజ్ ఐరన్ డోమ్. అంటే ఐరన్ డోమ్ అంటే ఐరన్తో తయారు చేసి ఉంటుందా, డోమ్ లాగా కట్టి ఉంటుందా అని అంటే నో, ఇట్ ఈజ్ కంప్లీట్లీ ఇన్విజిబుల్ టు హ్యూమన్ ఐ. మన కంటికి కనబడదు ఐరన్ డోమ్. కాకపోతే ఇప్పుడు మనం ఎట్లా అయితే ఇన్ఫ్రారెడ్ రేస్, మీరు చాలా మూవీస్లో చూస్తుంటారు, ధూమ్ 1, ధూమ్ 2, ధూమ్ 3లో దొంగ ఎంటర్ అయినప్పుడు ఆ వస్తువుని కొట్టేయాలి అని అంటే అక్కడ ఇన్ఫ్రారెడ్ కవచం ఉంటుంది. అయితే అది మనం ఎప్పుడైతే కొట్టడానికి ట్రై చేస్తామో అప్పుడు మాత్రమే అది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఎవరైతే వేరే దేశం వాళ్ళు వీళ్ళ దేశం మీద అటాక్ చేయాలి అని అనుకున్నారో అప్పుడు మాత్రమే అది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఏ రేంజ్లో వీళ్ళు అటాక్ చేశారు, అదేవిధంగా ఏ మిసైల్ని యూజ్ చేశారు, దానికి తగ్గట్టుగానే వీళ్ళు కూడా ఇక్కడ నుంచి, అంటే హ్యూమన్ సహాయం ఏం అవసరం లేదు, టెక్నాలజీని దానిపైన చేసుకుంటూ ఉంటుంది. దట్ ఈజ్ ఐరన్ డోమ్. ఈ కాన్సెప్ట్ని వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని యుఎస్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే జస్ట్ బ్యాలిస్టిక్ మిసైల్స్ వరకు మాత్రమే కాదు, ఈవెన్ క్రూజ్ మిసైల్స్ కానీ, రాకెట్స్ కానీ, ఇంకా ఏమైనా పెద్ద పెద్ద అణుబాంబులు లాంటివి, అలాంటివి వాటన్నిటికీ మల్టీ డిఫెన్స్ సిస్టమ్ లాగా గోల్డెన్ డోమ్ని రీసెంట్గా యుఎస్ఏ డెవలప్ చేయాలని అనుకుంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా ఇజ్రాయెల్కి మన భారతదేశానికి సంబంధాలు అప్పటి నుంచి ఏర్పడ్డాయి. ఇజ్రాయెల్ పిఎం వచ్చేసి ఇప్పుడు ఎవరున్నారు? బెంజమిన్ నెతాన్యాహు. జెరూసలేం ఇజ్రాయలీ షెకెల్ క్యాపిటల్ కరెన్సీ. Right, next one, which country has the largest military budget? Of course it is USA only, largest military budget. ఎక్కువ
త్రివిధ దళాలు, ఏ దళమైనా తీసుకోండి మీరు, ఆర్మీ అయినా, నేవీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా, స్పెషల్ ఫోర్సెస్ అయినా, వాట్ ఎవర్ ద ఫోర్స్ ఇట్ మైట్ బి, అన్ని త్రివిధ దళాలు అన్నిటిలోకెల్లా ఎక్కువ 3 త్రివిధ దళాల్లో కూడా ఈ లార్జెస్ట్ ఎక్కువ బడ్జెట్ని వీళ్ళు కేటాయిస్తారు. ఎందుకు? ఆల్రెడీ యుఎస్ఏ అన్నది టెక్నాలజీ వైజ్ అవ్వచ్చు, ఫినాన్షియల్గా అవ్వచ్చు, ట్రేడ్ వైజ్ అవ్వచ్చు, లేదనంటే ఈ డిప్లొమాటిక్ టైస్ వల్ల అవ్వచ్చు, అన్ని విషయాల్లో కూడా యుఎస్ నెంబర్ 1 ప్లేస్లోనే ఉంది. యుఎస్ ఈజ్ అ లీడింగ్ కంట్రీ. అయితే ఆ విధంగా లార్జెస్ట్ మిలిటరీ బడ్జెట్ కూడా యుఎస్ఏ, దాని తర్వాత చైనా, దాని తర్వాత రష్యా. మన భారతదేశం 4వ స్థానం అని, 4వ స్థానం, ఐ మీన్ జపాన్, జర్మనీ ఇవి కూడా ఉన్నాయి. మన భారతదేశం కూడా వన్ ఆఫ్ ద అదర్ వే, అంటే ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. ఐ మీన్ ఇండిజీనియస్గా మన భారతదేశంలో, ఇండిజీనియస్గా అంటే ఏంటి? ఒక దేశంలో వాళ్ళ టెక్నాలజీ, లోకల్ టెక్నాలజీని యూజ్ చేసి ఏదైనా డెవలప్ చేస్తే దాన్ని ఇండిజీనియస్ అంటారు. మన భారతదేశం కూడా ఇండిజీనియస్ టెక్నాలజీని వాడి, అంటే వేరే దేశాల నుంచి ఇంపోర్ట్స్ని తగ్గించి, ఆర్మ్స్ అమ్యునిషన్స్ ఇంపోర్ట్స్ని తగ్గించి ఇండిజినియస్ టెక్నాలజీని వాడి చాలా ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చింది. ఇప్పటికే అది హెలికాప్టర్స్లో అవ్వచ్చు, ఆర్టిలరీలో అవ్వచ్చు, వెపనరీలో, అట్లా వేరే దేశం మీద డిపెండెన్సీ తగ్గించడం కోసం అని చెప్పేసి ఆ విధంగా ఇండియా అన్నది మిలిటరీ స్పెండింగ్ వైజ్ లో 4వ స్థానంలో ఉందని మనం చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్, ఇండియా విల్ బికమ్ ద 3rd లార్జెస్ట్ ఈ-కామర్స్ మార్కెట్ బై విచ్ ఇయర్? బై 2030. ఈ-కామర్స్ అంటే తెలుసు కదండి, ఏం లేదు, ఆన్లైన్ మార్కెటింగ్. ఈ-కామర్స్ అంటే ఆన్లైన్ కామర్స్ అన్న, ఎలక్ట్రానిక్ కామర్స్ అన్న, బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్, ఇట్లా రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి కదా, మీషో, ఇట్లా, ఐ మీన్ మనం ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ని యూజ్ చేసి, అది మన మొబైల్ ఫోనే అవ్వచ్చు, లేదంటే ల్యాప్టాప్ అవ్వచ్చు, పర్సనల్ కంప్యూటర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద డివైస్ ఇట్ మైట్ బి, ఏ డివైస్ని యూజ్ చేసైనా సరే మనం ఆన్లైన్లో కొనుగోలు చేయడం లేదా అమ్మకాలు చేయడం ఇలాంటివి చేస్తే దాన్ని ఈ-కామర్స్, ఎలక్ట్రానిక్ కామర్స్ అని అంటారు. ఇప్పటికే మన భారతదేశం ఆల్రెడీ ఎలక్ట్రానిక్ కామర్స్లో చాలా బెటర్ పొజిషన్లో ఉంది, ఒకప్పటితో కంపేర్ చేస్తే బెటర్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు బై 2030 మన ఇండియన్ మార్కెట్ అనేది మోర్ దెన్ $300 బిలియన్ అంతటిని దాటేస్తుంది అని చెప్పారనమాట. 3rd లార్జెస్ట్ ఈ-కామర్స్. ఫస్ట్ ఈజ్ ఆఫ్ కోర్స్ యుఎస్ఏ ఓన్లీ, సెకండ్ వన్ చైనా. రైట్. హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్? వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరండి? అజయ్ బంగా. హీ సర్వింగ్ యాజ్ ద ప్రెసిడెంట్. మన భారతదేశపు సంతతి అయినటువంటి ఈయన్ని ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు. హీ ఈజ్ నాట్ డైరెక్టర్ జనరల్. ప్రెసిడెంట్ ఈజ్ డిఫరెంట్, డైరెక్టర్ జనరల్ ఈజ్ డిఫరెంట్, సెక్రటరీ ఈజ్ డిఫరెంట్, చైర్మన్ ఈజ్ డిఫరెంట్. ఇవన్నీ కూడా వేరువేరండి. సెక్రటరీ జనరల్, డైరెక్టర్ జనరల్, హీ సర్వ్స్ యాజ్ అ హెడ్. ఇక్కడ ఈయన జస్ట్ ప్రెసిడెంట్ మాత్రమే. అయితే వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ వాషింగ్టన్ DC, దీని హెడ్ క్వార్టర్స్. అండ్ దీనితో పాటుగా మనం IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంది కదండి, మన భారతదేశం నుంచి మొట్టమొదటి మహిళ, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు గెట్ అపాయింటెడ్ యాజ్ అ మెంబర్ ఆఫ్ IMFకి చైర్పర్సన్ అవ్వలేదు, కాకపోతే IMFలో చీఫ్ ఎకనమిస్ట్గా, మెంబర్గా అపాయింట్ అయినటువంటి మొట్టమొదటి భారతదేశపు మహిళ ఎవరు అని అంటే భారతీయ మహిళ గీతా గోపీనాథ్ గారు. ఈవిడ ఇప్పుడు IMFలోనే డెప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. గీతా గోపీనాథ్. ఈవిడ పేరు కూడా గుర్తుపెట్టుకోవట్ని. అయితే బేసిక్లీ మనకి మొట్టమొదటి UNGA, ఈ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఉంది కదా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్లో టోటల్గా 6 మెయిన్ ఆర్గన్స్ ఉంటాయి. దాంట్లో UNGA అన్నది ఒకటి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని, ICJ, UN సెక్రటేరియట్ అని చెప్పేసి ఇట్లా టోటల్గా 6 ఆర్గన్స్ ఉంటాయి. మెయిన్ బాడీస్ అని అంటాం. ఈ UNGAకి మన భారతదేశం నుంచి మొట్టమొదటిసారి ఒక మహిళ అపాయింట్ అయ్యారు. ప్రెసిడెంట్గా యాక్ట్ చేశారు. UNGA అసెంబ్లీ జరుగుతూ ఉంటాయి కదా ప్రతి సంవత్సరం, దానికి చైర్పర్సన్గా యాక్ట్ చేసినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు అని అంటే విజయలక్ష్మి పండిట్ గారు. ఈవిడ పేరు కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. విజయలక్ష్మి పండిట్ గారు, తర్వాత గీతా గోపీనాథ్ గారు. ఇంటర్నేషనల్ స్థాయిలో అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసినటువంటి భారతదేశపు మహిళల గురించి ఇది చెప్పాను అనమాట. రైట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్? దట్ ఈస్ హిస్టారిక్ ల్యాండ్ క్లెయిమ్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. ఇజ్రాయెల్ అనేది చాలా 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 చిన్న దేశం అండి. ఇక్కడ స్ట్రిప్ మీరు వరల్డ్ మ్యాప్లో చూడొచ్చు. జస్ట్ ఇట్లా చాలా
చిన్నది ఇట్లా స్ట్రిప్ లాగే ఉంటుంది. అయితే ఇక్కడ గాజా స్ట్రిప్ అని చెప్పేసి ఒక స్ట్రిప్ ఉందన్నమాట. ఈ గాజా స్ట్రిప్ కోసం ఈ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి జ్యూస్, అరబ్స్ వీళ్ళు ఎప్పటి నుంచో అంటే సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి, హండ్రెడ్స్ కాదు కాకపోతే డికేడ్స్ నుంచి ఈ పోరాటం అనేది కొనసాగుతూనే ఉంది. కాన్ఫ్లిక్ట్ ఎవరెవరికి మధ్యలో అని అంటే ఇక్కడ అరబ్స్ ఉంటారు, అదేవిధంగా జ్యూస్ ఉంటారు. ఇక్కడ మెజారిటీ వచ్చేసి ఎవరు అని అంటే అరబ్ పాపులేషన్ ఈజ్ మెజారిటీ పాపులేషన్, జ్యూస్ వచ్చేసి మైనారిటీ. వీళ్ళు జ్యూస్ వచ్చేసి మైనారిటీ ఉన్నారు. అయితే అరబ్ వాళ్ళ దగ్గర చాలా టెక్నాలజీ ఉంది, జ్యూస్ వాళ్ళ దగ్గర కూడా టెక్నాలజీ ఉంది. కాకపోతే అరబ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ కంపారిటివ్లీ హయ్యర్ టు దట్ ఆఫ్ జ్యూస్. అయితే వీళ్ళే ఐరన్ డోమ్ని డెవలప్ చేశారు. ఈ ఐరన్ డోమ్ ఎప్పుడైతే ఫంక్షనింగ్లో లేదో, ఐ మీన్ అది యాక్టివేట్ అవ్వకుండా లేదు, వీళ్ళు ఒక పండగప్పుడు ఐరన్ డోమ్ని యాక్టివేట్ చేయలేదు. కరెక్ట్గా ఆ టైంని వీళ్ళు చూసి ఈ జ్యూస్ ఏం చేశారంటే అరబ్ వాళ్ళ ఈ గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో దాని మీద వీళ్ళ చీఫ్ హమస్ అన్నది ఒక గ్రూప్ అనమాట. హమస్ చీఫ్ ఆయన దాని మీద దాడి చేశారు. ఇప్పుడు అంత టెక్నాలజికల్లీ అంత డెవలప్ అయినటువంటి ఈ వీళ్ళు ఆగుతారు అని అసలు సమస్య లేదు కదా. ఈ పాలస్తీన్ నుంచి జ్యూస్ వీళ్ళు అటాక్ చేస్తే అక్కడ నుంచి హమస్ గ్రూప్ అని చెప్పేసి ఒక గ్రూప్, జస్ట్ లైక్ ఇట్లానే రిలీజియస్ గ్రూప్, ఆ గ్రూప్ వాళ్ళు దాని మీద దాడి చేశారనమాట. దాడి చేస్తే వాళ్ళు ఏం చేశారు, ఆ రోజు మాత్రం కొంతమంది 100+ పీపుల్ ఏమో చనిపోయారు. దానికే వాళ్ళు వేల మంది ప్రజల్ని చంపారు. ఇక్కడ ఈ పాలస్తీన్లో ఉన్నటువంటి జ్యూస్ని వేల మంది, ఇన్యూమరబుల్, ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. ఇంటర్నేషనల్ సంస్థలన్నీ కూడా పీస్ ట్రీటీని తీసుకొని రావడానికి చాలా ట్రై చేస్తున్నారు, కానీ అవ్వలేదు. కాకపోతే రీసెంట్ అప్డేట్ వచ్చేసి ఏంటి అని అంటే, ఐ మీన్ నిన్న మొన్న 2 days ఎగో న్యూస్, బెంజమిన్ నేతన్యాహు గారు, ఇజ్రాయెల్ పిఎం అయినటువంటి బెంజమిన్ నేతన్యాహు, ఆయన ఏమని డిక్లేర్ చేశారు అని అంటే, ఈ హమస్ గ్రూప్ చీఫ్ ఎవరైతే ఉన్నారో, ఈ అటాక్ని చేసినటువంటి హమస్ గ్రూప్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఎన్కౌంటర్ చేసాం, ఆయన చనిపోయారు అని చెప్పి అవుట్ రైట్గా డిక్లేర్ చేసేసారనమాట. అంటే ఎవరైనా మా మీద దాడి చేయాలని ట్రై చేస్తే నెక్స్ట్ మీ పరిస్థితి కూడా ఇదే అవుతుంది అని వాళ్ళు సింబాలిక్గా చెప్పకనే చెప్పినట్టు అర్థం. ఇది రీసెంట్ అప్డేట్, నిన్న మొన్న 2 days ఎగో అప్డేట్. ఆ ల్యాండ్ మాదంటే మాదని చెప్పేసి ఈ గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ జ్యూస్ మాదని, అరబ్స్ వాళ్ళదని చెప్పేసి ఆ ల్యాండ్ కోసం అని చెప్పేసి ఇంత పోరాటాలన్నీ కూడా జరుగుతున్నాయి. రైట్. ద మునాల్ శాటిలైట్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ బిలాంగ్ టు విచ్ కంట్రీ? ఏ దేశం అండి? ఇట్ ఈజ్ నేపాల్. మునాల్ శాటిలైట్, నేపాల్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? ఇట్ ఈజ్ కాఠ్మండు అండ్ ద కరెన్సీ ఈజ్ నేపాలీస్ రూపీ. బేసిక్లీ ఇది ఎందుకు అనంటే, శాటిలైట్స్ ఒక్కొక్క శాటిలైట్కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని శాటిలైట్స్ కమ్యూనికేషన్కి పనికొస్తాయి, కొన్ని శాటిలైట్స్ ఎర్త్ అబ్జర్వేటరీ దానికోసం పనికొస్తాయి, కొన్ని శాటిలైట్స్ వెదర్ ఫోర్కాస్టింగ్కి పనికొస్తాయి. ఇట్లా ఒక్కొక్క శాటిలైట్కి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ వచ్చేసి దేనికోసం అనంటే ఎర్త్ అబ్జర్వేటరీ లాగా ఇది యాక్ట్ చేస్తుంది. అంటే దీని ప్రకారం వెదర్ అప్డేట్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఈ మునాల్ శాటిలైట్ ద్వారా సాధ్యం. రైట్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బిమ్స్టెక్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, దట్ ఈస్ బిమ్స్టెక్. దీనిని 1997 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. పేర్లోనే ఉంది. బంగ్లాదేశ్ దీంట్లో మెంబర్స్ వచ్చేసి ఏ దేశాలు అని అంటే, ఒకటి బంగ్లాదేశ్, ఇంకొకటి భూటాన్, మన భారతదేశం కూడా దీంట్లో మెంబరే, ఇండియా, మయన్మార్, అదేవిధంగా శ్రీలంక, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, ఇవి మాత్రమే కాదు, ఈవెన్ ఇండియా, మణిపూర్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, ఇవన్నీ కూడా ఇంకొక దేశం కూడా ఉంది. టోటల్గా 7 మెంబర్ కంట్రీస్ ఉంటాయి బిమ్స్టెక్లో. ఈ దేశాలన్నీ కూడా సభ్యత్వ దేశాలుగా ఉన్నాయి. దీంట్లో ఇండియా హోస్టెడ్ ద ఫస్ట్ బిమ్స్టెక్ ట్రేడ్ ఇన్ న్యూఢిల్లీ. ఎస్, మొట్టమొదటి బిమ్స్టెక్ సమ్మిట్ అనట్లేదు, మొట్టమొదటి బిమ్స్టెక్ ట్రేడ్ని మన భారతదేశం కండక్ట్ చేసింది, అది న్యూఢిల్లీలో. ద సబ్ రీజనల్ ఆర్గనైజేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1967. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1997. దీని క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి అని అంటే, దట్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ ఢాకా. క్యాపిటల్ సిటీ వచ్చేసి ఢాకా, బంగ్లాదేశ్.
దీని క్యాపిటల్ సిటీ. ఇంకొకటి ఏదో మిస్ అయింది కంట్రీ, సో చూడండి బ్యాంకాక్ డిక్లరేషన్ త్రూ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢాకా, బంగ్లాదేశ్. రైట్, నెక్స్ట్ వన్. అకార్డింగ్ టు ద వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 రిపోర్ట్ by the United Nations, by 2060 India's population will be, ఎంత పెరగబోతుంది ఇండియాస్ పాపులేషన్? 1.7 బిలియన్. ఆల్రెడీ ఇప్పుడు మనకి 1.3 బిలియన్ ఉన్నారు, అది 1.4 బిలియన్ ఎప్పుడో అయిపోయి ఉంటుంది. కాకపోతే ఇంకా బై 2060 ఇంత పాపులేషన్, మన భారతదేశం యొక్క పాపులేషన్ ఇంత పెరగొచ్చు అని చెప్పేసి అంచనా వేసింది. ఈవెన్ మధ్యలో కొన్ని ఉదంతాలు కూడా వచ్చాయి. చైనా యొక్క పాపులేషన్ ని మన భారతదేశం బీట్ చేస్తుంది అని కూడా అన్నారు. దీని తర్వాత 12%, 2060 తర్వాత 12% పాపులేషన్ రిడక్షన్ కూడా అవుతుంది అని, ఇదంతా జస్ట్ ఎస్టిమేషన్ మాత్రమే. ఎవరు చెప్పారు? వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ప్రకారం మన భారతదేశం ఆల్రెడీ ఇప్పుడు ఇంత పాపులేషన్ ఉంది, ఎంత పాపులేషన్ అవ్వచ్చు 2060 కనంటే 1.7 బిలియన్ పాపులేషన్ అవ్వచ్చు, దాని తర్వాత తగ్గిపోతుంది అని చెప్పారు. అయితే వరల్డ్ పాపులేషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్, వరల్డ్ పాపులేషన్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు? జూలై 11th. అంటే ఆ డే జూలై 11th వచ్చేసి పాపులేషన్, గ్లోబల్ లెవెల్లో పాపులేషన్ 100 బిలియన్ రీచ్ అయినటువంటి డేట్ అదే 1972 ఐ గెస్. ఆ టైం పీరియడ్లో అంత పాపులేషన్ రీచ్ అవ్వడం అందరికీ అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలకి కూడా గుండెపోటు వచ్చినట్టు అయ్యింది. అందుకే పాపులేషన్ కంట్రోల్ చేయాలి, లేకపోతే మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పేసి జూలై 11th పాపులేషన్ కంట్రోల్ చేయడానికి, పాపులేషన్ పెరుగుతుందో తగ్గుతుందో దాన్ని బేస్ చేసుకొని పాపులేషన్కి ప్రాధాన్యత ఇచ్చి కంట్రోల్లో పెట్టుకోవాలి, రెగ్యులేట్ చేయాలని చెప్పి ఆ డేని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఆపరేషన్ సద్భవ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విచ్ వాజ్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇది వచ్చేసి హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఇన్ ద కంట్రీస్ ఎఫెక్టెడ్ బై సైక్లోన్ యాగి. సైక్లోన్ యాగి వచ్చేసి వియత్నాంలో, అదేవిధంగా లావోస్లో, మయన్మార్లో ఈ ప్రాంతాల్లో ఈ సైక్లోన్ యాగి అన్నటువంటి సైక్లోన్ వచ్చింది. అప్పుడు ఆ సైక్లోన్లో హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అంటే దీంట్లో మెడికల్ సప్లైస్ మన భారతదేశం ప్రొవైడ్ చేసింది, ఫుడ్ సప్లైస్ ప్రొవైడ్ చేసింది మన ఇండియా. ఇట్లా హ్యుమానిటేరియన్ అంటే హెచ్ఆర్ ఎయిడ్ కూడా మన భారతదేశం ఈ దేశాల వాళ్ళకి, వియత్నాం, లావోస్ వీళ్ళకి అందజేసింది అనమాట. హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఇన్ ద కంట్రీస్ ఎఫెక్టెడ్ బై ఆపరేషన్ సద్భవ్. ఈ క్వశ్చన్ అన్నది 2 years ago అనుకుంటా యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో కూడా ఈ క్వశ్చన్ అడిగారు. రైట్, రీసెంట్లీ ద ఇంటర్నేషనల్ సోలార్ ఫెస్టివల్ ISF for 2024 was organized in which of the following places? ఎక్కడ ఆర్గనైజ్ చేశారు అనంటే ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ న్యూఢిల్లీ. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇది ఎప్పుడు ఫామ్ అయింది? 2015 సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ గురుగ్రామ్, హర్యానాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అన్న ఉన్నాయి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మన భారతదేశపు ఇనిషియేటివ్. మన భారతదేశం ముందుండి వేరే దేశాలు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఏవైతే సభ్యత్వ దేశాలు ఉన్నాయో ఆ సభ్యత్వ దేశాలన్నీ కూడా దీంట్లో మెంబర్స్ అవ్వచ్చు అని చెప్పి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఏర్పాటు చేసింది. అయితే దీంట్లో ఇప్పటికీ 101 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. 100th కంట్రీ ఏది, 101 మెంబర్ కంట్రీ ఏది, పరాగ్వే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురుగ్రామ్, హర్యానా. ఎందుకు సోలార్ అలయన్స్? సోలార్ ఎనర్జీని ఏ దేశాల్లో అయితే ఎక్కువగా సన్ నుంచి ఎనర్జీ రేడియేట్ అవుతుందో ఆ ఎనర్జీని యూజ్ చేసుకొని రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని డెవలప్ చేయడం కోసమే ISAని లాంచ్ చేసింది. దీని ద్వారా కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్ అయినటువంటి కోల్, పెట్రోల్, డీజిల్ వీటన్నిటి మీద మనం ఆధారపడటం తగ్గించుకోవాలి అని చెప్పి ఈ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారనమాట. దట్ ఈస్ అట్ న్యూఢిల్లీ. హూ హ్యాస్ బికమ్ 101st ఇంటర్నేషనల్ కంట్రీ? ఎస్, 101st ఇంటర్నేషనల్ కంట్రీ ఏదైంది? ఇట్ ఈజ్ నేపాల్ 101st కంట్రీ అయింది. 100th కంట్రీగా ఏది ఉంది అనంటే ఇట్ ఈజ్ పరాగ్వే. పరాగ్వే వచ్చేసి 100th కంట్రీగా నిలిచిందనమాట. నేపాల్ 101st కంట్రీ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2015. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గురుగ్రామ్, హర్యానా. పర్పస్ కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. రైట్, ఇండియాస్ ఫస్ట్ ఓవర్సీస్ జన్ ఔషధి కేంద్ర హ్యాస్ బీన్ ఇనాగ్యురేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్? ఎక్కడ ఇనాగ్యురేట్ చేశారు? మారిషస్లో జన్ ఔషధి కేంద్రాస్. ఇక్కడ మనకి ప్రధానమంత్రి జన్
జన్ ఔషధి యోజన. బేసిక్లీ ఈ జన్ ఔషధి యోజన వచ్చేసి దేని గురించి అంటే, మనకి భారతదేశంలో జనరిక్ మెడిసిన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. జనరిక్ మెడిసిన్ అంటే ఏంటి? జనరల్గా ప్రైవేట్ మెడిసిన్స్, ఈ ప్రైవేట్ కంపెనీస్ మెడిసిన్ని డెవలప్ చేస్తాయి కదా, ఆ డెవలప్ చేసినటువంటి మెడిసిన్లో ఏదైతే కాంపోజిషన్ ఉంటుందో సేమ్ కాంపోజిషన్తో గవర్నమెంట్ పైసా డబ్బులు ఖర్చు పెట్టి సేమ్ కాంపోజిషన్తో డెవలప్ చేస్తుంది మెడిసిన్ని. ఆ మెడిసిన్ తయారు చేసినటువంటి మెడిసిన్ అత్యంత తక్కువ ధరకు అమ్ముతారు. దట్ ఈస్ జనరిక్ మెడిసిన్. ఇప్పుడు మనం బయట జనరిక్ మెడిసిన్ 60 to 80% ఆఫ్ అని చెప్పేసి పెడతారు. ఎందుకు అని అంటే అది గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఉంటుంది. అండ్ దాంట్లో యూజ్ చేసేటువంటి ఫార్ములా అంటే ఆ కంపెనీస్ కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆ ఫార్ములాని వేరే కంపెనీస్ గవర్నమెంట్ తీసుకొని దాన్ని తయారు చేసేటువంటి అధికారం ఉంటుంది. కాబట్టి అలాంటి మెడిసిన్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని తీసుకొని గవర్నమెంట్ అత్యంత తక్కువ కాస్ట్కి వేరే అంటే మనందరికీ ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో జనరిక్ మెడిసిన్ లాంచ్ చేసింది. అయితే జనరిక్ మెడిసిన్ చాలా మంది ఏమనుకుంటారు, ఈ మెడిసిన్ పనిచేయదు, ఇంగ్లీష్ మెడిసిన్ అయితేనే బాగా పనిచేస్తుంది, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి అలా అనుకుంటాం. కాస్ట్ ఎక్కువ ఉంటే ఏదైనా క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. జనరిక్ మెడిసిన్ ఈజ్ ఆల్సో ఈక్వివలెంట్ టు రెగ్యులర్ మెడిసిన్కి ఈక్వల్గా జనరిక్ మెడిసిన్ పనిచేస్తుంది. ఈవెన్ ఐ హ్యావ్ యూజ్డ్ సెవరల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ జనరిక్ మెడిసిన్. డూ యూజ్ జనరిక్ మెడిసిన్. దానికోసం అని చెప్పేసి మన భారతదేశంలో చాలా జనౌషధి కేంద్రాన్ని ఓపెన్ చేశారంటే జనరిక్ మెడిసిన్ అవుట్లెట్స్ని ఓపెన్ చేశారు. అది మాత్రమే కాకుండా వేరే దేశంలో మారిషస్లో మొట్టమొదటిసారి ఈ జనౌషధి కేంద్రాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. రైట్, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అనౌన్సింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ బయోఫార్మస్యూటికల్ అలయన్స్. బయోఫార్మస్యూటికల్ అలయన్స్లో ఇండియా మెంబర్ కంట్రీ, సౌత్ కొరియా మెంబర్ కంట్రీ, జపాన్ మెంబర్ కంట్రీ, ఆస్ట్రేలియా ఒకటి మెంబర్ కంట్రీ కాదండి. ఇంకా ఇవి మాత్రమే కాదు, ఇండియా, సౌత్ కొరియా, జపాన్, యుఎస్, యూకే ఇవి కూడా దీంట్లో బయోఫార్మాస్యూటికల్ అలయన్స్లో మెంబర్ కంట్రీసే. ఎందుకు? ఈ తయారు చేసినటువంటి మెడిసిన్ని, ఎడిబుల్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది ఈ దేశాలన్నిటి మధ్య పరస్పరంగా షేర్ చేసుకోవాలి అంటే వాటిని అనౌన్స్ చేసుకోవడం కోసం అని చెప్పేసి బయోఫార్మాస్యూటికల్ అలయన్స్ని అనౌన్స్ చేసే ఆస్ట్రేలియా దాంట్లో మెంబర్ కంట్రీ కాదు. రైట్, రీసెంట్లీ విచ్ పొజిషన్ హ్యాస్ ఇండియా అచీవ్డ్ ఇన్ ద ఓవరాల్ ర్యాంకింగ్ ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్? మన ఇండియా ఎన్నో స్థానంలో ఉంది అని అంటే ఇండియా స్టూడ్ ఇన్ 30th పొజిషన్లో ఉంది అవుట్ ఆఫ్ Travel and Tourism Development Index. Travel and Tourism Development Index is given by World Economic Forum. వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి, కొలోనీ, స్విట్జర్లాండ్. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ అంటే ఆ దేశంలో టూరిజంని డెవలప్ చేయడానికి ఎంతవరకు మెజర్స్ తీసుకున్నారు, ఎంత గైడ్ లైన్స్ తీసుకున్నారు. ఇప్పుడు వేరే దేశం నుంచి మన భారతదేశానికి టూరిస్టులు వస్తున్నారు అనుకోండి, దే ఆర్ ఆల్సో ఈక్వివలెంట్ టు గెస్ట్లు. కాబట్టి మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు మనం ఎంత చక్కగా అయితే చూసుకుంటామో టూరిస్టులను కూడా అంతే చక్కగా చూసుకోవాలి. అంటే వాళ్ళకి అకామిడేషన్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళకి ఏదైనా గ్రీవెన్స్ వచ్చినప్పుడు ఆ రిడ్రెసల్ మెకానిజం అవ్వచ్చు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దాన్ని రిజాల్వ్ చేసేటువంటి మెకానిజం, ఇవన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్లో జరిగిపోవాలి. అవన్నీ రిసోర్సెస్ ఉన్నాయా లేదా అని చెప్పి ఈ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ని దాన్ని బేస్ చేసుకొని ఇస్తూ ఉంటారు. దీంట్లో టాప్ పొజిషన్లో నెంబర్ 1 పొజిషన్లో ఏది ఉంది అని అంటే ఇట్ ఈస్ యుఎస్ఏ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇన్ June 2024 ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ మార్క్ రూట్ వాజ్ అపాయింటెడ్ యాజ్ అ సెక్రటరీ జనరల్ ఆఫ్ నాటో. ఈయన వచ్చేసి నెదర్లాండ్స్కి ఇది వరకు ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. నెదర్లాండ్స్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈజ్ ఆమ్స్టర్డామ్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. నెదర్లాండ్స్ క్యాపిటల్ కరెన్సీ. నాటో వచ్చేసి బేసిక్లీ దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1949లో మన భారతదేశం నాటోలో వన్ ఆఫ్ ద మెంబర్ కంట్రీసా? నో, ఇండియా అన్నది నాటోలో మెంబర్ కంట్రీ కాదు. దీంట్లో టోటల్గా 32 దేశాలు ఉన్నాయి. కాకపోతే మన భారతదేశం అన్నది ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ మెంబర్ కంట్రీ. నాటోలో కెనడా, అదేవిధంగా ఫ్రాన్స్, జపాన్, ఇటలీ, యుఎస్, యూకే, రష్యా కూడా వెయిట్ దీస్ ఆర్ G7 కంట్రీస్. నాటో 1949లో ఎస్టాబ్లిష్ చేశారు. చెప్పాను కదా 32 కంట్రీస్ ఉన్నాయి. 31st కంట్రీగా రీసెంట్ ఫిన్లాండ్ అన్నది జాయిన్ అయింది. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ బ్రసెల్స్, బెల్జియం. దీని మెయిన్ పర్పస్ వచ్చేసి ఏంటి అని అంటే ఒక దేశం మీద దాడి చేస్తే అంటే దీంట్లో సభ్యులుగా ఉన్నటువంటి ఏ ఒక్క దేశం మీదైనా
వేరే ఇతర దేశం దాడి చేస్తే దీంట్లో మెంబర్ కంట్రీస్ అయినటువంటి అన్ని దేశాలు ఆ దేశం మీదకి దాడి చేస్తాయి. దట్ ఈజ్ నాటో. అయితే ఈ నాటోని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత రష్యా యొక్క తాకిడిని తట్టుకోవటానికి నాటోని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ విధంగా నాటో ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతానే ఉన్నది. దట్ ఈజ్ మిలిటరీ అలయన్స్ అని అంటాం. ఇండియా మెంబర్ కంట్రీ నాటోలో? నో, ఇండియా ఇస్ నాట్ అ మెంబర్ కంట్రీ. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ విల్ ద క్వాడ్ లీడర్స్ సమ్మిట్ టు బి హెల్డ్ ఇన్ ది ఇయర్ 2025 బి ఆర్గనైజ్డ్? భారతదేశంలో అనుకున్నారు, కాకపోతే రీసెంట్గా యుఎస్ఏకి షిఫ్ట్ చేశారు. న్యూయార్క్ యుఎస్ఏకి దీన్ని షిఫ్ట్ చేశారు. ఇది వరకు ఇండియాలో కండక్ట్ చేద్దామని అనుకున్నారు, కాకపోతే సెక్యూరిటీ పర్పస్, అదేవిధంగా సెక్యూరిటీ వైజ్ చూసినా లేదు అని అంటే వీళ్ళ సౌలభ్యాలు, దాన్ని ప్రివిలేజెస్ వాళ్ళ ఆ పర్పస్లో చూసి మిగతా దేశాలన్నింటికీ కూడా కన్వీనియంట్గా ఉండేది యుఎస్ అని చెప్పి ఇండియా నుంచి యుఎస్కి షిఫ్ట్ చేశారు. క్వాడ్ లీడర్స్ సమ్మిట్. రైట్, నెక్స్ట్ వన్. హూ హ్యాస్ బీన్ ఆనర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ వి శాంతారాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అట్ ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్? ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎవరికి ఇచ్చారు, ఎవరికి అందజేశారు ఈ అవార్డు అని అంటే సుబ్బయ్య నల్లముత్తు గారికి ఈ అవార్డుని అందజేశారు. బేసిక్లీ ఈయన చాలా మూవీస్ని డైరెక్ట్ చేశారు. నాట్ ఓన్లీ దాట్, ఈయన మన భారతదేశంలో ఉన్నటువంటి రాయల్ బెంగాల్ టైగర్ ఈజ్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా, రైట్? ఆ రాయల్ బెంగాల్ టైగర్ మీద ఈయనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వల్ల చాలా చాలా వరకు డాక్యుమెంటరీస్ అన్నీ కూడా వేటి మీద చిత్రీకరించారు అని అంటే బెంగాల్ టైగర్ వీటి మీద చిత్రీకరించారు. ఆ విధంగా ఆయనకి ఆ బెంగాల్ టైగర్స్ పట్ల ఉన్నటువంటి మక్కువ, దాన్ని బేస్ చేసుకొని శాంతారాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఈయనకి సుబ్బయ్య నల్లముత్తు గారికి అందజేశారు. రైట్, నెక్స్ట్ వన్. ఇన్ ది ఇయర్ 2023-24 విచ్ కంట్రీ ఈజ్ ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఇన్ ద వరల్డ్? ఇట్ ఈజ్ నెదర్లాండ్స్. 3వ స్థానంలో ఉంది. నెంబర్ 1 పొజిషన్లో ఏది ఉంది అని అంటే ఇట్ ఈజ్ యుఎస్ఏ నెంబర్ 1, సెకండ్ వన్ వచ్చేసి చైనా, థర్డ్ వన్ వచ్చేసి నెదర్లాండ్, ఫోర్త్ వన్ వచ్చేసి జర్మనీ, తర్వాత యుఏఈ కూడా ఉందండి. ఆ విధంగా థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఇన్ ద వరల్డ్ అంటే మన భారతదేశం వేరే ఏ దేశానికి ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేస్తూ అవుతున్నాయి అని అంటే థర్డ్ ప్లేస్లో ఏది ఉందంటే ఇట్ ఈస్ నెదర్లాండ్స్. ఆమ్స్టర్డామ్, యూరోప్. వేర్ వాజ్ ద G7 సమ్మిట్ హెల్డ్ ఇన్ జూన్ 2024? ఎక్కడ కండక్ట్ చేశారు? ఇటలీ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? రోమ్, అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్, G8 అంటే గ్రూప్ ఆఫ్ 8 కంట్రీస్, G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్. G స్టాండ్స్ ఫర్ గ్రూప్. ఇక్కడ 7 ఇండికేట్స్ 7 కంట్రీస్. దీంట్లో ఏ దేశాలు ఉన్నాయనంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యుఎస్ అండ్ యూకే. అయితే ఇది వరకు రష్యా కూడా జాయిన్ అయింది, కాకపోతే రష్యాని G7లో నుంచి రిమూవ్ చేసేసారు. అట్లా రష్యా జాయిన్ అయినప్పుడు G8 అయింది, కాకపోతే రష్యాని ఎక్స్పెల్ చేసిన తర్వాత ఇప్పుడు G7 మాత్రమే ఉన్నాయి. ఈ దేశాలు మాత్రమే సభ్యత్వ దేశాలుగా ఉన్నాయి. G7 సమ్మిట్ 2024లో ఇటలీలో కండక్ట్ చేశారు, జూన్లో కండక్ట్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు 2025లో కూడా ఆల్మోస్ట్ జూన్, ఆగస్ట్ ఆ టైం ఫ్రేమ్లోనే కండక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్, గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2024 వాజ్ రిలీజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్? ఇట్ ఈస్ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ వాజ్ రిలీజ్డ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కొలోనీ, స్విట్జర్లాండ్. దీని ప్రకారం మన భారతదేశం ఈ రిపోర్ట్ ప్రకారం, గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ ప్రకారం మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అని అంటే థర్డ్ ప్లేస్లో ఉంది. అంటే భారతదేశం ఎక్కువ డిజాస్టర్స్ అవ్వచ్చు, న్యాచురల్ డిజాస్టర్స్ అయినా మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అయినా వీటిల్లో ఎక్కువ రిస్క్ జరిగేటువంటి అవకాశం ఉన్న దేశంగా థర్డ్ ఎక్కువ రిస్కీ కంట్రీగా 3వ స్థానంలో ఉందన్నమాట ఈ రిపోర్ట్ ప్రకారం. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ దానికి సంబంధించినటువంటి స్టాటిక్ పార్ట్ అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్ అన్నిటిని కూడా మిక్స్ చేసి మేజర్ థింగ్స్ ఏవైతే జరిగాయో వాటి గురించి డిస్కస్ చేసాం. ఇంకా వేరే సెషన్స్లో ఫర్దర్ సెషన్స్లో వేరే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఏమోస్ఫుల్ అండ్ థ్యాంక్ యూ.